ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే అండి. స్టాక్ మార్కెట్‌లో స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్స్ పైకెళ్తున్నాయా? కిందకెళ్తున్నాయా? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అవి చార్ట్‌లా డ్రా చేసుకొని దాని బేసిస్ దాని ఆధారంగా రాబోయే కాలంలో అది పెరుగుతాయా? లేదా? అని చెప్పడాన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటాం. అలాంటి టెక్నికల్ అనాలిసిస్‌లో రకరకాల టూల్స్ వాడతామండి. కొన్ని మూవింగ్ యావరేజెస్ ఇండికేటర్స్ అంటాం, బాలింగర్ బ్యాండ్స్ అంటాం, ఫిబొనాచి ఎక్స్‌టెన్షన్స్ అంటాం. అలాగే వన్ ఆఫ్ ద టూల్ వచ్చి చార్ట్ ప్యాటర్న్స్. సో పాతకాలం ఇప్పుడు ఈ రోజుకి ముందు ఆ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్‌లో ఎలాంటి ప్యాటర్న్ ఫార్మ్ అయింది అన్న దాని బేసిస్ మీద ఆ స్టాక్ ప్రైస్ పైకెళ్తుందా? కిందకెళ్తుందా? అనేది చూస్తాం మనం. అయితే ఈరోజు అలాంటి ప్యాటర్న్స్‌లో డబుల్ బాటమ్ ప్యాటర్న్, అలాగే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటే ఏంటో చూద్దాము. మొదటగా డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఈ ఈ ఈ గ్రాఫ్ మీరు చూస్తే పైనుంచి ఫస్ట్ కిందకి డౌన్ ట్రెండ్ వస్తుందండి. సో ఈ లెవెల్ దాటాకి కిందకి డౌన్ ట్రెండ్ వచ్చి ఈ లెవెల్ టచ్ అయిన తర్వాత అది మళ్ళీ అప్ ట్రెండ్‌లో ఈ లెవెల్ టచ్ అయ్యి, మళ్ళీ డౌన్ ట్రెండ్‌లో ఈ లెవెల్‌కి టచ్ అయ్యి, ఆ తర్వాత మళ్ళీ పైకెళ్ళడం మొదలుపెడుతుంది. ఎప్పుడైతే ఈ లెవెల్ దాటి బ్రేక్అవుట్ అవుతుందో అక్కడి నుంచి స్ట్రాంగ్ అప్ ట్రెండ్‌తో పైకి మూవ్ అవ్వడాన్ని డబుల్ బాటమ్ ప్యాటర్న్ అంటామండి. మీరు దీన్ని సింపుల్‌గా డబ్ల్యూ షేప్‌లో గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలాంటి ప్యాటర్న్స్ గతంలో ఎక్కడెక్కడ ఫార్మ్ అయ్యాయి, అలా కొన్ని ఎగ్జాంపుల్స్‌ని తీసి మీకు చూపిస్తాను. సో మొదటగా మనం చూస్తే బజాజ్ ఫైనాన్స్ చూసారంటే 2000 మన 25లోనే ఒక 3 మంత్స్ ముందు పైనుంచి ఆల్మోస్ట్ కిందకొచ్చి ఇక్కడ పైకి టచ్ అయ్యి మళ్ళీ కిందకెళ్ళి మళ్ళీ పైకొచ్చిందండి. సో మీరు ఇక్కడ చూస్తే ఈ ఈ గ్రాఫ్‌లో చూస్తే చాలా స్ట్రాంగ్ డబ్ల్యూ కనిపిస్తుంది. కానీ అంత స్ట్రాంగ్ ఉండాల్సిన అవసరం లేదండి. గ్రాఫ్ కొంచెం వీక్‌గా కూడా ఉండొచ్చు. సో మరీ ఎగ్జాక్ట్‌గా కిందకొచ్చి మళ్ళీ అదే లెవెల్‌లో పైకెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఇలా కిందకొచ్చి కొంచెం పైకి కిందకి వెళ్తూ కిందకొచ్చి ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ కిందకి రావడం, మళ్ళీ అక్కడి నుంచి పైకెళ్ళినా ఓవరాల్‌గా ఒక టాప్ యాంగిల్ వ్యూలో మీరు చూస్తే మీకు ఇక్కడ ఒక డబ్ల్యూ కనిపిస్తుంది కదా! ఎప్పుడైతే ఇలాంటి డబ్ల్యూ కనిపిస్తుందో ఆ డబ్ల్యూ స్టార్టింగ్ పాయింట్, ఈ డబ్ల్యూ స్టార్టింగ్ పాయింట్, మిడ్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్. దీన్ని మనం బేస్ అంటామండి. ఆ బేస్‌ని మీరు మీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు డ్రా చేసుకుంటే ఎప్పుడైతే ఇది క్రాస్ అవుతుందో అక్కడి నుంచి మంచి స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కనిపిస్తుంది. సో సుమారుగా 970 దగ్గర ఇది క్రాస్ అయిందండి. అక్కడి నుంచి ఈరోజు 1094 దగ్గర ఉంది. ఈ ముందు కూడా మీరు చూస్తే ఇక్కడ కూడా ఇంకో చిన్న వీక్ డబ్ల్యూస్ అయితే ఒక ఫార్మ్ అవడం మనకు కనిపిస్తుంది. సో బజాజ్ ఫైనాన్స్‌లో ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 మంత్స్‌లో ఒక 2 టైమ్స్ మనకి డబుల్ బాటమ్ ఫార్మేషన్ కనిపించింది. అదేవిధంగా లేటెస్ట్‌గా ఉన్న స్టాక్స్ మీరు చూస్తే భారత్ ఫోర్జ్‌లో ఆల్మోస్ట్ 2025 స్టార్టింగ్ నుంచి మార్చ్‌లో కిందకి ఇలా వచ్చి మేలో మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ రీసెంట్‌గా ఆగస్ట్‌లో కిందకి వచ్చి ఈ అక్టోబర్‌కి మళ్ళీ ఆ డబ్ల్యూ కంప్లీట్ చేసిందండి. సో దీని ప్రకారం ఇక్కడి నుంచి ఇది పైకి వెళ్ళడానికి ఆస్కారం చాలా ఉంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలం టెక్నికల్ ఇండికేటర్స్‌ని చూసి గుడ్డిగా మాత్రం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. మీకు ఈ డబ్ల్యూ వల్ల మీకు తెలిసేది ఏంటంటే ఒక మంచి ఇండికేషన్, అంటే ఈ స్టాక్ ప్రైస్ ఇక్కడి నుంచి బాగా పెరగడానికి స్కోప్ ఉందన్న ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ అయితే వస్తుంది. అయితే అలాంటి ఇండికేషన్ యూజ్ చేసుకొని మీరు ఇప్పుడు భారత్ ఫోర్జ్ ఒక యాన్యువల్ రిపోర్ట్స్ కానీ, కాన్ఫరెన్స్ కాల్స్ కానీ ఇవన్నీ తీసి నిజంగా ఆ కంపెనీలో ఎలాంటి ఫండమెంటల్స్ ఉన్నాయి, ఒక మంచి గ్రోత్ ఏమన్నా వస్తుందా, సేల్స్ పెరగబోతుందా, ప్రాఫిట్స్ పెరగబోతున్నాయా, ప్రాఫిట్ మార్జిన్స్ ఏమైనా పెరగబోతున్నాయా, లేకపోతే వీళ్ళు కొత్త ప్రోడక్ట్ ఏమైనా తీసుకొస్తున్నారా, కొత్త కెపాసిటీ ఏమైనా తీసుకొస్తున్నారా, అలాంటి రీజన్స్ కోసం వెతకండి. అలాంటి మంచి రీజన్ ఏదన్నా కనిపిస్తే డెఫినెట్గా ఫండమెంటల్గా అటు, టెక్నికల్గా ఇటు ఈ రెండు కలిసి స్టాక్ ప్రైస్ని బాగా పైకి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సిమిలర్గా మీరు ఇక్కడ చూస్తే గ్రావిటా ఇండియా అండి. గ్రావిటా ఇండియా అరౌండ్ 2019 నుంచి 2021 మధ్యలో ఒక క్లియర్ డబ్ల్యూ ఫామ్ చేసిందండి. సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయిందండి, మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళి అక్కడ బ్రేక్అవుట్ ఆల్మోస్ట్ ఒక 60 దగ్గర బ్రేక్అవుట్ అయ్యి ఈరోజు 1600 దగ్గర రీచ్ అయిందండి. సో డబుల్ బాటమ్ అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఇండికేటర్స్ అండి మార్కెట్లో. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ప్రతిసారి వర్కౌట్ అవుతుందని కాదు. ఎక్కడెక్కడ డబ్ల్యూ వచ్చి ఇలాంటి డబుల్ బాటమ్ ఫార్మ్ అయితే ఇమీడియట్గా మీరు ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ తీసి ఫండమెంటల్గా ఏమన్నా చేంజ్ అవుతుందా, స్ట్రాంగ్గా రిజల్ట్స్ ఏమన్నా వస్తున్నాయా, అలాంటి ఫండమెంటల్ రిజల్ట్స్ బేసిస్ మీదే ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసే చార్ట్ ప్యాటర్న్ వచ్చి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అండి. సో దీన్ని మీరు చూసారంటే ఇదొక కప్పు,
దాని తర్వాత హ్యాండిల్, అంటే మన టీ తాగే కప్పు లాంటిది. సో ఇక్కడ నుంచి ఫస్ట్ పెద్ద కప్పు ఫార్మ్ అయింది, ఆ తర్వాత ఒక చిన్న హ్యాండిల్. ఈ అగైన్ మళ్ళీ ఇవి టాప్ని ఫామ్ చేస్తే ఈ ట్రెండ్ లైన్ మనం నెక్ లైన్ అని అంటాం. ఎప్పుడైతే దీన్ని బ్రేక్అవుట్ అవుతుందో అక్కడి నుంచి పైకి వెళ్తుంది అనేది చాలా క్లియర్గా మనకి ప్రీవియస్ హిస్టరీలో టెక్నికల్ అనాలిసిస్లో తెలిసే ఒక చార్ట్ ప్యాటర్న్ అండి. సో దీన్ని మనం చూసామంటే యాఫిల్ 3i లిమిటెడ్ 2023 నుంచి 2024కి ఒక పెద్ద కప్పు ఫామ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న హ్యాండిల్ ఫామ్ చేసి ఆ హ్యాండిల్ 1280 ఆల్మోస్ట్ 1300 దగ్గర బ్రేక్అవుట్ అయ్యి 1800 దగ్గర స్టాక్ ప్రైస్ చేరింది. సో కప్ అండ్ హ్యాండిల్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఇండికేటర్స్ అండి టెక్నికల్ అనాలిసిస్లో. అక్కడి నుంచి స్టాక్ ప్రైస్ పైకి పెరుగుతుందని చెప్పడానికి. అదేవిధంగా మీరు ఇది చూసారంటే డివీస్ ల్యాబ్స్ అండి. డివీస్ ల్యాబ్స్ 2016 to 2018 మధ్యలో గ్రాఫ్ ఇది. 2016 నుంచి 17 వరకు ఒక పెద్ద కప్ ఫామ్ అయ్యి ఆ తర్వాత ఒక చిన్న హ్యాండిల్ ఫామ్ అయ్యి ఆ హ్యాండిల్ 1000 దగ్గర బ్రేక్అవుట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు 6500 దగ్గర రీచ్ అయిందండి. సో కప్ అండ్ హ్యాండిల్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్స్ అండి. ఇంకోటి మీరు చూసారంటే ఇది మన అవెన్యూ సూపర్ మార్ట్స్ అండి, మన డిమార్ట్ది. సో డిమార్ట్ కూడా 2018 మిడ్ నుంచి 2020 మిడ్ వరకు ఒక పెద్ద కప్ ఫార్మ్ అయ్యి ఆ తర్వాత 21 వరకు ఒక చిన్న హ్యాండిల్ ఫార్మ్ అయ్యి అది బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళింది. మీకు డిమార్ట్లో క్లియర్గా చూసారంటే అది ఇక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ 4850 5000 దగ్గర రీచ్ అయ్యి అక్కడి నుంచి 3-4 yearsగా కన్సాలిడేట్ అవుతుంది. సో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతిసారి కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అయినప్పుడల్లా అది ఇంకా పెరుగుతూనే వెళ్తుందని కాదండి, ఇలా పైకి వెళ్తూనే ఉంటుందని కాదు, కొంచెం పైకి వచ్చి అక్కడే కన్సాలిడేట్ అవ్వచ్చు. దీనికి కారణం ఆ కంపెనీలో ఉండే ఫండమెంటల్ రీజన్స్ ఏంటనేది వెతుక్కోవాలి మీరు. సో డిమార్ట్ మీరు చూస్తే ఎందుకు కన్సాలిడేషన్ అయిందంటే ఈ క్విక్ కామర్స్ బ్లింకిట్, జెప్టోల్ ఇవన్నీ వచ్చాక డిమార్ట్ కొంచెం సేల్స్ తగ్గాయండి. ఆన్లైన్ ప్రెజెన్స్ తక్కువగా ఉండడం వలన మిగతా ఉన్న ఆన్లైన్ ప్రెజెన్స్ వాటన్నిటికీ మంచి సేల్స్ వచ్చి డిమార్ట్ ఒక మార్కెట్ షేర్ కొద్దిగా తగ్గింది. అయితే డిమార్ట్ కూడా ఇప్పుడు డిమార్ట్ రెడీ లాంటి వాటితో మంచి ఆన్లైన్ ప్రెజెన్స్ పెంచుకొని వాళ్ళు సేల్స్ పెంచుకోవాలని చూస్తున్నారు. బట్ ఓవరాల్గా మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం ఇట్లా కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అయినంత మాత్రాన ఎప్పటికీ పెరిగిపోతుందని కాదు, కానీ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అయితే అది ఖచ్చితంగా మీకు ఒక మంచి ఇండికేటర్. అంటే అక్కడి నుంచి స్టాక్ ప్రైస్ పెరగడానికి బాగా స్కోప్ ఉంది. ఆ స్కోప్ నిజంగా ఉందా లేదా ఆ స్టాక్కి అనేది మీరు ఆ స్టాక్ ఫండమెంటల్ అనాలిసిస్, క్వార్టర్లీ రిపోర్ట్స్ కానీ, యాన్యువల్ రిపోర్ట్స్ కానీ, క్వార్టర్లీ కాన్ఫరెన్స్ కాల్స్ కానీ ఇవన్నీ చదివి వాటిల్లో ఈ కంపెనీ సేల్స్ పెరగబోతుందా, ప్రాఫిట్స్ పెరగబోతుందా, మార్జిన్స్ పెరగబోతున్నాయా, అలాంటి ఇండికేషన్స్ ఏమన్నా ఉన్నాయా, కొత్తగా ఎక్స్పోర్ట్స్ ఏమన్నా చేయబోతున్నారా, కొత్త ప్రోడక్ట్స్ ఏమన్నా లాంచ్ చేయబోతున్నారా, అలాంటి ఇండికేషన్స్ ఉంటేనే అప్పుడే మీరు అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా మీకు డబుల్ బాటమ్ అండ్ కప్ అండ్ హ్యాండిల్ చార్ట్ ప్యాటర్న్స్ బాగా అర్థమైందని భావిస్తూ థ్యాంక్ యూ.